ఐకమత్యంతో పనిచేస్తే విజయం మనదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా పెద్ద కోరుకొండి, వెన్నవల్లి పలు గ్రామాల్లో సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఆయా గ్రామాల వార్డు సభ్యులను గెలిపించాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించిందని తెలిపారు. ఈనాడు మాకు ఓటేస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయని అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సండ్ర విమర్శించారు. అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ స్థాయిని మరచి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని అన్నారు. గతంలో ఎప్పుడూ ఏనాడు బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలకు సారే ఇచ్చి కళ్యాణలక్ష్మి పథకాన్ని అందించామని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని వారన్నారు. హృదయపూర్వక నమస్కారం. గ్రామ ప్రశాంతత వాతావరణం కోసం ఒక మంచి కుటుంబం నుంచి అభ్యర్థిగా మన పెదకూరుకొండలో పెట్టడం జరిగింది. పద్మావతి గారిని కత్తెర గుర్తు మీద పెట్టడం జరిగింది. సరే, అటు ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఓటు వేసిన ఓట్లు మనం వస్తే మనం విజయం ఖాయం. ఇక్కడ మన విజయాన్ని కూడా అందుకనే సరే, ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెప్పింది, ఏం జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం, అమ్మాయి పుడితే కేసీఆర్ కిట్టు, నేను కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు ఇంటికి చీర పంపించి అమ్మాయిని గౌరవించడం. కానీ వాళ్ళు మాయమాటలు చెప్పి తులం బంగారం ఇస్తారని చెప్పి ఆ రోజు ఓట్లు తీసుకుని మహిళలతో ఇప్పుడు వచ్చినాక అసలు ఆ కళ్యాణ లక్ష్మి పథకమే సక్రమంగా రావట్లే. తులం బంగారం హామీ ఏమైందో తెలియదు. వ్యవసాయ కూలీలకు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పారు, అది పెంచలే. ఇవాళ ఏదో బెదిరింపు రాజకీయాలు పాల్పడుతూ మాకు ఓటు ఇస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పి దిగజారి స్థాయిని మర్చిపోయి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు. మనం రెచ్చగొట్టుడు విధానం మనం ఎప్పుడు చేయలే. బెదిరింపు రాజకీయాలకు మనం ఎప్పుడు పాల్పడలే. మనం ప్రశాంత వాతావరణంలో గ్రామాలు ఉండాలి, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ అందాలి, రాజకీయ జోక్యం లేకుండా అని చెప్పి మనం 15 సంవత్సరాలు ఆ విధంగా పనిచేసినాం. చేయబట్టే కళ్యాణ లక్ష్మి కూడా రాజకీయ జోక్యం లేదు. ఆ రోజు వచ్చిన రేషన్ కార్డ్స్ కానీ, బియ్యం కానీ, లేదు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏ పథకమైనా కూడా లబ్ధిదారులకు ఎవరు అర్హత కలిగిందో వాళ్ళకే నేరుగా ఇవ్వడం జరిగింది. ఇవాళ అట్లా కాదు, మాకు ఓటు అయిపోతే ఇవ్వమని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ కుట్రలు చేసినా కూడా మొదటి దశ, రెండవ దశ పోలింగ్లో కూడా మనం కూడా అధికార పార్టీకి ధీటుగా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో